స్తోత్రం కలుగును గాక. అవిధేయుడిగా కనపడితే, అవిధేయురాలుగా కనపడితే నువ్వు ఎంత ప్రార్థన అయినా చెయ్యి, గోజాడు, తలకిందులుగా తపస్సు చేయి. ఎంతగా నువ్వు ఏడ్చినా, ఎంతగా నువ్వు గోజాడినా జవాబు రాదు. ఎందుకో తెలుసా? నీ అవిధేయత నీలోనే ఉంది. ఒక్కసారి దేవుని ఎదుట విధేయత కలిగి దేవుని సన్నిధిలో నువ్వు కూర్చున్నట్లయితే అప్పుడు నీ ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అవిధేయతకు కలిగిన ఏమైనా పరిణామాలు, ఏమైనా విషయాలు మనలో ఉంటే గనుక ఈ రాత్రి మన అవిధేయత అంతా దేవుని ముందు కొట్టివేయబడాలి. దేవుని ఎదుట విధేయుడిగా మార్చబడాలి. తనకి విధేయులందరికీ నిత్య రక్షణకు కారకుడు అయినని బైబిల్లో ఉంది. కనుక దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేసే ముందుగా, అయ్యా నన్ను నీ ఎదుట విధేయుడిగా మార్చు ప్రభువా, విధేయుడిగా నిలబెట్టు ప్రభువా. విధేయత కలిగి ఉండాలి. ఒక తల్లిదండ్రులు తన కుమారుడు పట్ల ఏమి ఆశిస్తారో తెలుసా? నా కొడుకు నాకు విధేయుడిగా ఉండాలి, అంటే నా మాట వినాలి కదా. అంతేకాండి తల్లిదండ్రులు నీ పిల్లలు నీ మాట వినకూడదని అనుకుంటారా? ఎవ్వరు అనుకోరు. నా మాట నా పిల్లలు వినాలి, విధేయుడిగా ఉండాలి. అప్పుడు ఏవైనా కొనిస్తావు నీ పిల్లలకి. అలాగే దేవుని మాట కూడా నువ్వు వింటే అప్పుడు నువ్వు దేవుని ఎదుట విధేయుడిగా ఉంటావు. అప్పుడు నీకు ఏది కావాలో అది దేవుడు ఇస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. అందరు కూడా మోకరించండి, కళ్ళు మూసుకునండి, ప్రార్థన